ఈ రోజు వీకెండ్ ఎపిసోడ్ తో హోస్ట్ నాగార్జున గారు హోస్టింగ్ కి నిజంగా సెల్యూట్ చేస్తారనే చెప్పాలి. ఎందుకంటే ఆడియన్స్ ఏమైతే అనుకుంటున్నారో ఎగ్జాక్ట్లీ అదే పాయింట్స్ తో మాట్లాడుతున్నారనే చెప్పాలి హోస్టింగ్ లో. ఇక ఇందులో భాగంగానే వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడి ఆయిషా దగ్గరకు వచ్చి ఆగారు. ఆయిషా, ఏంటమ్మా ఈ వారం నీ గేము అనేసరికి నేను బాగానే ఆడుతున్నాను కదా సార్ అంటే, అది నువ్వు అనుకుంటే సరిపోదు, ఏంటి ఏదైతే బాల్ గేమ్ లో ఉందో దాంట్లో నువ్వు గెలవలేక ప్లీజ్ ప్లీజ్ నాకు బాల్ ఇవ్వండి నేను నామినేషన్ చేస్తానని అడుక్కొని బాల్ తీసుకోవడం గేమా అని అనేసరికి ఆయిషాకి ఏం మాట్లాడాలో తెలియక ఒక్కసారిగా బిక్కమొఖం పెట్టింది. ఆయిషా, ఒక టాస్క్ లో ఓడిపోతే అంత ఓవర్ గా రియాక్ట్ అవ్వాలా, మరి అంతలా ఏడవాలా? నువ్వు ఏడ్చే ఏడుపు మాకు కళ్ళల్లో బాధ అనిపించలేదు. ఈ అమ్మాయి ఏంటి ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటూ ఆడియన్స్ అనుకున్నారు. కావాలంటే ఆడియన్స్ పోల్ పెడతాను, ఒకసారి చూడండి. ఆడియన్స్, మరి ఆయిషా కావాలని టాస్క్ లో ఓడిపోయిన తర్వాత ఏడ్చిందని ఎంతమంది అనుకుంటున్నారు అంటే 99% పోల్ ఇవ్వడంతో చూసావా నీ ఏడుపు వాళ్ళకి ఓవర్ యాక్టింగ్ అంటే నటనలా అనిపించింది. సో మొత్తానికి నువ్వు అంతలా ఏడాల్సిన అవసరం లేదనేసరికి ఇక ఆయిషా చాలా ఫీల్ అయిపోయి షేమ్లెస్ గా, అది కాదు సార్, నేను ప్రతి దాంట్లో గెలవాలి అని అనుకుంటాను, గెలవలేనప్పుడు మాత్రమే నేను అలా అయిపోతాను అంటే అదే కదా నాకు అనిపించింది. నువ్వు ఎలా అంటే ఒక సైకోలా బిహేవ్ చేస్తున్నావు. ఆ డైనింగ్ టేబుల్ ని కొట్టడం, అక్కడ ఎంత మంది నిన్ను ఓదార్చినప్పటికీ కూడా నీ వల్ల అవ్వట్లేదు. అలాంటి ఇక్కడ చెయ్యకూడదమ్మా. నీ గేము, నీ కోపం ఏంటనేది నీ గేమ్ లో చూపించు, అంతేగాని ఇలా ఎలా చేస్తావు, హౌస్ లో పెద్ద పెద్దగా అరుస్తావు, ఏదో కాని దానికి అయిన దానికి గొడవ పెడతావు. అవును, నీకు రీతుకి గొడవ ఏంటి అసలు చెప్పు అంటే ఏమీ లేదు సార్. రీతు పాయింట్ ఏంటంటే నైట్ ఎప్పుడైనా ఎవరైనా గిన్నెలు తోమి వదిలేస్తే అది మార్నింగ్ వేరే డ్యూటీకి వెళ్ళినప్పుడు వాళ్ళే తోముకోవాలని అంటుంది. సో ఆ మరుసటి రోజు నా డ్యూటీ, కానీ రీతు ఏం చేసింది, ఆ రోజు నైట్ ఏవైతే గిన్నెలు ఉన్నాయో అవి కడగలేదు. దాని గురించే నేను మాట్లాడితే ఆమె చాలా పెద్ద ఇష్యూ చేసింది అంటే ఆమె కన్నా ఎక్కువ నువ్వే చేసావేమో సీను అనుకుంటున్నావు. ఎందుకంటే ఆ గిన్నెలు కడిగేస్తాను అని రీతు అన్నప్పటికీ కూడా నువ్వు దాన్ని వెటకారంగా మాట్లాడి అది ఆడియన్స్ కి నచ్చలేదు. ఏదేమన్నటికీ ఈ వారం నీలో చాలా తప్పులున్నాయి, అవన్నీ కూడా నువ్వు నెక్స్ట్ వీక్ కి సరిదిద్దుకోవాలి. లేకపోతే మొత్తానికి నెక్స్ట్ వీక్ నామినేషన్ లోకి నువ్వు వస్తే ఖచ్చితంగా ఈ స్టేజ్ మీద ఉంటావంటూ హింట్ ఇచ్చేశాడు హోస్ట్ నాగార్జున. మరి మొత్తానికి ఆయిషా ఎకసెకాలు తగ్గించుకొని బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతుందో లేకపోతే అదే ధోరణిలో కంటిన్యూ అవుతూ నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ లో ఉంటుందో అనేది చూడాల్సి ఉంది. మరి వీకెండ్ వచ్చి నాగార్జున ఆయిషాకి ఇచ్చుకున్న దానిపై జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.